హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి అప్ టు డేట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. 24th మాక్ టెస్ట్. సో ఈ పేపర్స్ అన్ని కూడా ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ x:y వెన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఇంక్రీస్డ్ బై 20% అండ్ ది ఇన్కమ్ ఆఫ్ బి డిక్రీస్డ్ బై 40%, దెన్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి బికమ్స్ 5:6. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x అని ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా, 3x + 2y / 5x - y. నథింగ్ బట్ x5 వాల్యూస్ కనుక్కుంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎనీవే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇన్కమ్ ఆఫ్ ఏ ఇంక్రీస్డ్ బై 20%. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇన్కమ్ ఆఫ్ ఏ ఇంక్రీస్డ్ బై 20%. సో ఇన్కమ్ ఆఫ్ ఏ ఇంక్రీస్డ్ బై 20% అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఇన్కమ్ ఉంది? ఎక్స్ ఉంది. ఆ తర్వాత ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20% ఇంక్రీజ్ అయింది. 20% ఎందులో ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్ మీద ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే 20/100 రాస్తాం. 20/100 అంటే నథింగ్ బట్ 1/5. 21 * 25. ఓకేనా, అంటే ఎక్స్ ప్లస్ x/5 అయింది. 5x × 6x/5 అవుతుంది. x/5 అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎల్సిఎం కనుక్కుంటే 6x/5 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఇన్కమ్ నుంచి ఎంత వచ్చిందంటే ఇన్కమ్ 6x/5 వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సో బి ఇన్కమ్ వచ్చేసరికి డిక్రీజ్డ్ బై 40% అన్నాడు. బి స్టార్టింగ్లో ఎంత ఉంది? y ఉంది. సో y డిక్రీజ్డ్ అండ్ గడ్ -40% అంటే 2/5 అవుతుంది. 2/5 ఆఫ్ y రాయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే y ఇన్కమ్ కాబట్టి బి అంటే. నెక్స్ట్ చూడండి, 5 × y 5y - 2, సో 3y/5. ఓకేనా, 3y/5 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు చూడండి. క్వశ్చన్లో ఏమంటుందంటే ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి బికమ్స్ 5:6 అన్నాడు. అంటే ఈ 6x + 5 ఈ 6x + 5/5 ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 5:6 అయింది. సో ఈజ్ ఈక్వల్ టు 5:6 అయింది. 5:6 అంటే నథింగ్ బట్ 5/6 అయిందని అర్థం. ఓకేనా, ఇక్కడ చూడండి సేమ్ బేస్ ఉంది కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు చూడండి ఇక్కడ 6x ఉంది బై 3y ఉంది. 3 1s 3 2s క్యాన్సిల్ అవుతుంది. 2x/y ఉంటుంది ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు 5/6 అవుతుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ నుంచి మీరు చూస్తే x/y ఈక్వల్ 5/2 6 12 అవుతుంది. అంటే x = 5 y = 12 అయిందనమాట. ఓకేనా, x = 5 y = 12. సో x = 5 y = 12 అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 ఉంది. x అంటే 3 5s అవుతుంది. ప్లస్ 2 × y అంటే 12 రాస్తాం. బై 5 × x అయింది ఫ్రెండ్స్. x అంటే 5 మైనస్ y ఉంది. y అంటే 12. సో ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా, 3 5s ఎంత అవుతుంది? 15. 15 + 12 2s 24 బై 5 5s 25 25 - 12 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 3 9/13 వస్తుంది. సో 13 3s 39 కాబట్టి 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేస్తాం. విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ 3-digit నెంబర్ డివిజబుల్ బై 4 5 and 6? 4 5 6తో డివైడ్ అయ్యే గ్రేటెస్ట్ పాసిబుల్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎనివే ఆప్షన్స్లో మనకి ఇచ్చారు చూడండి. ఆప్షన్స్లో ఏం చేస్తాడంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. సో ఇక్కడున్న నెంబర్స్ ఏదైనా సరే ఇక్కడున్న 3 నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. ఇక్కడున్న 3 నెంబర్స్తో డివైడ్ అవ్వాలంటే వాటి యొక్క డివిజబిలిటీ రూల్ మీకు తెలియాలి. డివిజబిలిటీ రూల్ తెలియాలి. ఓకేనా, సో 4 డివిజబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 digits కూడా 4తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ 4తో డివైడ్ అవుతుందని అర్థం. కాబట్టి ఇక్కడ చూడండి 8 0 ఉంది. 4 2s 4 0s. ఓకే, 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 డివిజబిలిటీ రూల్ ఏంటి? ఎండ్లో 0 లేదా 5 ఉండాలి. సో ఇక్కడ ఎండ్లో 0 5 ఉంది కాబట్టి 0 ఉంది. ఇక్కడ ఎండ్లో 0 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 6. సో 6 అంటే అర్థం ఏంటి? 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 2 రూల్ ఏంటి? యూనిట్ డిజిట్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. 0 ఉంది. ఓకే, 3 ఉంది ఫ్రెండ్స్. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 3 ఉంది ఫ్రెండ్స్. 3 యొక్క రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి డివైడెడ్ బై 3 అవ్వాలి. సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 17 ఉంది. ఇది 3 టేబుల్తో డివైడ్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. లాస్ట్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th డివిజిబిలిటీ రూల్ చూడండి. 4 1s 4 2 ఉంటుంది. 4 5s 20. ఓకే, 4th క్యాన్సిల్ అవుతుంది. 4th క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ అవుతుందో లేదో చూడండి. యూనిట్ డిజిట్లో 0 అని ఉండాలి లేదా 5 అని ఉండాలి. 0 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 6 దగ్గరికి రండి. 6తో వచ్చినప్పుడు 2 or 3తో క్యాన్సిల్ అవుతుందో లేదో చూడాలి. 2తో క్యాన్సిల్ అవుతుందంటే అవుతుంది, ఎందుకంటే యూనిట్ డిజిట్లో ఈవెన్ 0 ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 3తో అవుతుందో లేదంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి. 9 6 అంటే 15 అవుతుంది. సో 3 5s 15 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, ఇది ఆన్సర్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి
990 కాబట్టి యూనిట్ డిజిట్లో 0 ఉంది. ఓకే, 5తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవుతుందో లేదో చూడండి. 4 2 8 అవుతుంది. ఇక్కడ 10 ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. సో 4తో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి సి ఆప్షన్ అవసరం లేదు. ఇక్కడ యూనిట్ డిజిట్లో 0 లేదు కాబట్టి 5తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి సో మనం ఇక్కడ డి కూడా ఆప్షన్ అవసరం లేదు. సో ఏది కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్గా ఉంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, జస్ట్ మీరు డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నా సరే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ వైర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్. ఒక వైర్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్లో ఉంది విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్, విత్ రేడియస్ 14 సెంటీమీటర్స్. దానికి ఒక రేడియస్ ఉంటుంది కదా, అది 14 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఈజ్ బెంట్ టు ఫార్మ్ ఏ స్క్వేర్. సో ఇక్కడున్న వైర్ని ఏం చేశారంటే బెండ్ చేశారు. అప్పుడు ఏమైందంటే ఒక స్క్వేర్ ఫామ్ అయింది. స్క్వేర్ అంటే ఈచ్ సైడ్ ఈక్వల్ అవుతుంది, అందుకే ఏ అనుకుందాం. ఈచ్ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ. ఇక్కడున్న ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడున్న ఏ వాల్యూ ఎంత, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అని అడుగుతున్నాడు. చూడండి, సో ఇలాంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జస్ట్ బెండ్ చేశాడు. బెండ్ చేశాడంటే ఇక్కడున్న ఎంతైతే లెంత్ ఉందో అలాగే ఇక్కడ కూడా సేమ్ లెంత్ అయితే రిపీట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, పెరిమీటర్ ఈక్వల్ అవుతుందని అర్థం. పెరిమీటర్ ఈక్వల్. సో పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఫ్రెండ్స్ 2πr అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి 4 × a. ఓకేనా. మీరు కనుక ఫస్ట్ టైం మెన్సురేషన్ క్లాస్ వింటున్నట్లయితే మెన్సురేషన్ సంబంధించి 2 క్లాసెస్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్. అందులో మీకు పెరిమీటర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, వాటి మీద బేస్డ్ వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసాం. ఎనివే ఇక్కడ నుంచి మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ మన దగ్గర ఉంది. 2 × పై వాల్యూ తెలుసు మనకి 22/7 తీసుకుంటాం ఫిక్స్డ్ వాల్యూ. ఆర్ వాల్యూ 14 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4 × ఏ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో 7 2s 14 అవుతుంది. అగైన్ 4తో క్యాన్సిల్ చేస్తే మనం సో 2 క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4 కాబట్టి. అండ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, మిగిలింది 22. ఓకే, ఏ ఈక్వల్ టు 22 అవుతుంది ఫ్రెండ్స్. ఏ ఈక్వల్ టు 22. సో 22 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. 22 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సో 22 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, రేషన్ ప్రపోర్షన్ నుంచి 2x + 3y / 4x - 7y ఈజ్ ఈక్వల్ టు 3/5 అన్నాడు. సో x/y ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, డైరెక్ట్గా మీరు మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 2s ఎంత అవుతుంది 10x + 5 3s 15y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 4s 12x అవుతుంది -3 7s 21y అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 10x ఉంది, ఇక్కడ 12x ఉంది, అలాగే ఇక్కడ -21y ఉంది. లెఫ్ట్ సైడ్కి వస్తే అది +21y అవుతుంది. కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 36y వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12x ఉంది, ఇక్కడ ఉన్న 10x. రైట్ సైడ్కి వస్తే -10x అవుతుంది కాబట్టి 2x వస్తుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 8s. మనకు కావాల్సింది x/y కదా. ఓకే, మనకు కావాల్సింది x/y కాబట్టి సో x/y ఏమవుతుందో చూడండి, 18/1 అవుతుంది. 18/1. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలంటే 18:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 18:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1:18 ఇచ్చాడు. ఇది y/x అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ x/y అవుతుంది. ఓకేనా. ఓకే, ఇవన్నీ కూడా రాంగ్. ఆప్షన్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం 2023 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేసాం కాబట్టి మనకు తెలుసు. ఇది 2021 పేపర్ ఫ్రెండ్స్. అందులో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనమాట. ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే సింపుల్ ఇంట్రెస్ట్. సో ఆన్ 16,000 అన్నాడు. ఆన్ 16,000 అంటే ఆన్ అని అర్థం ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడని. ఆన్ ఇచ్చాడంటే అది ఖచ్చితంగా ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ఈ 16,000 మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 102.40 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల కంటే 2 years కానీ ఇచ్చాడు. అలాంటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. వీటికి డైరెక్ట్ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ CI - SI అని అర్థం. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P × R² అవుతుంది. ఓకేనా, P × R². ఓకే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి 102.40 ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది ఇంటూ R అంటే అర్థం ఏంటి R/100 అని. R/100 అంటే హోల్² అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 102.40 ఇంటూ ఏమవుతుందంటే 100 ఇంటూ ఏమవుతుందంటే 100 అవుతుంది. అలాగే బై ఏమవుతుందంటే 16,000 అవుతుంది. ఇంటూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ ఇంటూ కాదు ఈజ్ ఈక్వల్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ R వస్తుంది అనమాట. మనం R అవతల నుంచి
చూడండి ఆర్ రైట్ సైడ్ నుంచి మిగతావన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాం. సో పీ వాల్యూ ఎంత అవుతుంది? సో పీ బేస్లోకి వస్తుంది కాబట్టి పీ వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది 16,000. పీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా? ఇక్కడ 100 స్క్వేర్ ఉంది కాబట్టి 100 × 100 రాస్తాం. ఓకే, నెక్స్ట్ సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడున్న 10, ఇక్కడున్న 10, 0 క్యాన్సిల్, ఇక్కడున్న 0, ఇక్కడున్న 0 క్యాన్సిల్, ఇక్కడున్న 0కి ఎక్కడున్న డిజిట్ పక్కన పాయింట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 0 ఉన్న లేకపోయినా ఏం కాదు కాబట్టి 102/4/16తో క్యాన్సిల్ చేయండి. 16 6 96 అవుతుంది. సో 96 అంటే ఇక్కడ 6 మిగులుతుంది ఫ్రెండ్స్. 16 4 64 అవుతుంది కాబట్టి 64 వస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటి గమనించండి, ఇక్కడ r² ఉంది అంటే ఇక్కడ r² ఉందని అర్థం. ఓకేనా? ఓకే, సో r² వాల్యూ ఎంత వచ్చింది మనకి? 64 వచ్చింది. r వాల్యూ ఎంత వస్తుంది? √64 వస్తుంది. r వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 8 వస్తుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 8% అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి. ఓకే, ఫార్ములా వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, CI - SI = P × R/100² అవుతుంది. కాకపోతే మనం షార్ట్కట్లో ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, సో డిఫరెన్స్ కాబట్టి డైరెక్ట్గా డిఫరెన్స్ = P × R² రాసుకోండి దీన్ని. సో R² రాసుకుంటాం అంతే. ఓకేనా? డిఫరెన్స్ లేదనుకుంటే ఇక్కడ D = PR² అయినా రాసుకోవచ్చు. ఫర్ 2 years 2 years ఇచ్చినప్పుడు ఫార్ములా మాత్రమే ఫ్రెండ్స్ ఇది. 3 years ఇచ్చినప్పుడు ఫార్ములా చేంజ్ అవుతుంది. డిఫరెన్స్ ఇచ్చి 3 years ఇస్తే ఫార్ములా చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 years ఇచ్చినప్పుడు ఇలాంటి ఫార్ములా యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ అన్ అప్రాక్సిమేట్ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 8%, 15% అండ్ 20%? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ మాక్ టెస్ట్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయండి. దీనికి సంబంధించిన ఫార్ములా చెప్తా చూడండి. సక్సెసివ్ ఫార్ములా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే 2 ఇచ్చినప్పుడు x + y - xy/100 అయితే ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని కన్సిడర్ చేయండి. 8 + 15 - 15 8 120/100 ఉంటుంది కదా. ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఒక పర్సెంటేజ్ వస్తుంది. ఆ పర్సెంటేజ్ అలాగే ఇక్కడ ఉన్న 20%. సేమ్ ఈ రెండింటిని ఇప్పుడు ఇది x అవుతుంది, ఇక్కడ y అవుతుంది. ఈ రెండింటిని మీరు సాల్వ్ చేస్తే అగైన్ ఈ ఫార్ములాలో అప్పుడు మీకు ఓవరాల్గా అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయండి. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం చెప్పట్లేదు. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లం చాలా చేసాం ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్రీవియస్ మాక్ టెస్ట్ చూడండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే. ది యావరేజ్ ఆఫ్ 15 మెంబర్స్ ఈజ్ 55.4. సో టోటల్ 15 మెంబర్స్ ఉన్నారు. వారి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 55.4 ఉందంట. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నెంబర్స్, ఈ 15లో ఫస్ట్ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 50 ఉంది. ది యావరేజ్ ఆఫ్ ది నెక్స్ట్ 4 నెంబర్స్, సో 6 తర్వాత నెక్స్ట్ 4 మెంబర్స్ ఉన్నారు, దాని యావరేజ్ వచ్చేసరికి 60.5 వచ్చింది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్? సో రిమైనింగ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 15 మెంబర్స్ ఉన్నారు, అందులో 6 మన దగ్గర ఉన్నారు, అలాగే 4 ఉన్నారు. నెక్స్ట్ ఎంతమంది రావాలి? 5 ఉండాలి, ఎందుకంటే 6 + 4 5 15 అవుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ యావరేజ్ ఎంతో తెలియదు. సో ఇక్కడ మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? బాక్స్ డ్రా చేయని అవసరం లేదు. ఆల్రెడీ మీరు మా ఛానల్ ఫాలో అవుతుంటే మీరు ఈ ప్రాబ్లం ఫాస్ట్గా సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఓవరాల్గా యావరేజ్ మనకి ఎంత ఇచ్చారంటే 55.4 ఇచ్చారు. ఓకే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, 55.4 ఇచ్చారు. ఇప్పుడు మనకి యావరేజ్ ఎంతమంది కనుక్కోవాలి? టోటల్ మెంబర్స్ కనుక్కోవాలా, లేదంటే ఓన్లీ 5 మెంబర్స్ అంటే 5 మెంబర్సే కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడి వరకు మీరు ఒక లైన్ డ్రా చేసుకోండి క్లారిటీ కోసం, లేదంటే ఇది ఒక = లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఒకటి గమనించండి, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 55.4 ఉంది. ఈ 50 ఇక్కడ ఉన్న 55.4తో కంపేర్ చేస్తే -5.4 ఉంది. ఎస్, -5.4. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 60.5 ఉంది, ఇక్కడ 55.4 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు ఫ్రెండ్స్? చూడండి, 60.5 55.4 మైనస్ చేస్తే 1, సో 5.1 వస్తుంది. ఓకేనా? ఓకే, 5.1 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చిందంటే 5.1 వచ్చింది. ఇక్కడ ఎంత అంటే 5.1. ఇదేంటంటే ఇంక్రీజ్, ఎక్కువ వాల్యూ ఉంది ఇక్కడ ఉన్న యావరేజ్తో పోలిస్తే. ఓకేనా? ఓవరాల్ యావరేజ్ అనేది ఎక్కువ వాల్యూ, ఓవరాల్ అనేది తక్కువ ఉంది ఇక్కడ ఉన్న దాంతో పోలిస్తే, కాబట్టి ప్లస్ రాసాం. ఓకే, ఎనివే ఇక్కడ -5.4 అనేది ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మల్టిప్లై చేయండి 6తో. 6 4 ఏమవుతుంది? 24 అవుతుంది. 6 5 30 32 అవుతుంది. సో పాయింట్ ఉంది కాబట్టి 32.4 ఇక్కడ మైనస్ ఉంటుంది. అలాగే ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉందండి, పాజిటివ్ కాదు కానీ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ప్లస్ కదా, కాబట్టి పాజిటివ్. 5.1 ఎంత మెంబర్స్ ఉన్నారు? ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. గమనించాలి, ప్రాబ్లం అర్థమైతేనే చేయగలం. ఓకే, ఇక్కడ చూడాలి, ఖచ్చితంగా అర్థం అవ్వాలి ఫ్రెండ్స్ మీకు.
చూడండి ఇక్కడ మనం 55.4 రాసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి 5.2 ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ మాత్రం 5.1 ఉంది. సో 5.1 అనేది ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ రాసాం. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దాంతో మల్టిప్లై చేయండి. 4 1 4 అవుతుంది, 4 5 20 అవుతుంది. ఇక్కడ 0.1 ఉంది కాబట్టి సో 4 తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు 20ని మనం సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ గమనించండి. 4లో 4 పోతే 0, 2 అంటే 2, సో 12 వచ్చింది. 12.0 నథింగ్ బట్ 12. ఏ 12 ఇది -12. ఓకే, -12 వచ్చింది. ఓకే, ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, -12 మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ క్లాసెస్ కూడా వినండి. సో -12 వచ్చింది. ఈ -12 అనేది ఎంతమంది తీసుకురావాలి, 5 మెంబర్స్కి కావాలి కాబట్టి బై 5 చేయండి. కాకపోతే పాయింట్ ఏంటంటే అంతకన్నా ముందు మీకు తెలియాల్సింది, సో మనకు -12 వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చింది, అంటే ఇక్కడ నుంచి వచ్చింది -12. ఇదేమవుతుందంటే రైట్ సైడ్కి వస్తుంది. రైట్ సైడ్కి వచ్చినప్పుడు +12 అవుతుంది. +12 అనేది బై ఎంతమంది ఉంటారు ఇక్కడ 5 మెంబర్స్ కనుక్కోవాలి, బై 5 చేయండి. 5 2s 10 అవుతుంది పాయింట్, సో 5 4s 20, 2.4 వచ్చింది. సో అది పాజిటివ్ 2.4 కాబట్టి ఆల్రెడీ మనం కన్సిడర్ చేసిన టోటల్ యావరేజ్ ఎంత క్వశ్చన్లో ఇచ్చాడు 55.4 అని, 55.4. కాబట్టి దానికి ఏం యాడ్ చేస్తారు, 2.4 యాడ్ చేయండి. దానికి 2.4 యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే 57.8 వచ్చింది. 57.8 అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఏమంటుందంటే x² = y² = 9:25 అండ్ 2:x = 5:15. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? ఓకే, క్వశ్చన్లో ఏమంటుందంటే చూడండి, x² = y² = 9:25 అంటే 9/25. సో ఇక్కడ నుంచి x/y వాల్యూ ఎంత వస్తుంది, సో ఇక్కడ స్క్వేర్ అంటే రూట్, ఇక్కడ నుంచి స్క్వేర్ అంటే రూట్. సో సపరేట్గా చూస్తే మీరు 3/5 వస్తుంది. ఓకేనా, 3/5. సో సింపుల్గా చెప్పొచ్చు x/y = 3/5 వచ్చింది. మనకి నెక్స్ట్ రిలేషన్ కూడా ఇచ్చాడు, 2:x అంటే 2/x = 5:15 అంటే 5/15. ఓకే, 5 1s 5 3s. సో x వాల్యూ ఎంత అవుతుంది, 3 2s 6 అవుతుంది, అంటే x = 6 అయింది. ఓకే, మనం క్వశ్చన్లో కనిపెట్టమంది y వాల్యూ ఎంత అని. ఓకే, ఇప్పుడు మన దగ్గర రిలేషన్ ఉంది x/y = 3/5 అని. అందులో మనకి x వాల్యూ తెలుసు ఎంతంటే, సో 6 కాబట్టి ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేయండి. 6/y = 3/5, 3 1s 3 2s అండ్ y = 5 2s 10 అవుతుంది. కాబట్టి y = ఎంత అవుతుంది, 10 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, y = 10. వెరీ ఈజీ ప్రాబ్లం, 2021లో అడిగారు. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ మీద ఆల్రెడీ క్లాసెస్ చెప్పడం జరిగింది. క్లాసెస్ వింటే చాలు ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలరు. కాబట్టి టైమ్ అండ్ వర్క్ సంబంధించి క్లాసెస్ వినండి. A, B టుగెదర్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days. A + B ఇద్దరు కూడా కలిస్తే సో వాళ్ళు వర్క్ 16 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇఫ్ A 50% లెస్ దాన్ B, సో ఎఫిషియన్సీ రేషియో ఇచ్చారు ఫ్రెండ్స్, A:B. సో ఏ అనేవాడు 50% లెస్ అంటే 1 పార్ట్ ఉంటే బి అనేవాడు 2 పార్ట్స్ ఉంటాడు. ఓకే, దెన్ హౌ మెనీ డేస్ ఏ వర్కింగ్ అలోన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. సో ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడని అడుగుతున్నాడు. ఓకే, ఏ ఎఫిషియన్సీ తెలుసు మనకి, ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 పార్ట్, బి ఎఫిషియన్సీ ఎంత అంటే 2 పార్ట్. ఓకేనా, ఇప్పుడు టోటల్ వర్క్ అనుకోవాలి. టోటల్ వర్క్ అంటే ఎఫిషియన్సీ ఇంటూ ఏం చేయాలి, డేస్ చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్. ఎఫిషియన్సీ అంటే ఎవరి ఎఫిషియన్సీ ఉంది మన దగ్గర, సో ముందు డేస్ ఎవరి ఉన్నాయంటే ఇద్దరి ఉన్నాయి, A + B ఇద్దరు కూడా కలిసి 16 days ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే 16 ఇంటూ ఇప్పుడు ఎఫిషియన్సీ రాయాలి. ఎఫిషియన్సీ ఎవరిది రాయాలంటే ఈ టైం ఎవరిదంటే ఇద్దరిది కూడా కలిపితే 16 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఇద్దరి ఎఫిషియన్సీ 1 + 2 3 అవుతుంది. సో 16 3s ఎంత అవుతుంది, 48. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే 48 అవుతుంది. ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలి, ఏ అనేవాడు చేయాలి. ఏ చేయాలంటే ఏ రోజుకి ఎన్ని పార్ట్లు చేస్తాడు, 1 పార్ట్. కాబట్టి /1. సో 148 ఏమవుతుంది, 48 అవుతుంది. కాబట్టి 48 days పడుతుంది ఏ ఎలోన్ వర్క్ చేయాలంటే. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు కనుక టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. మన ఛానల్లో ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ సంబంధించి కొన్ని క్లాసెస్ కంప్లీట్ చేసాం, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా కూడా కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో క్వశ్చన్లో ఏముంటుందంటే ఏ బోట్ కెన్ ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 17 km/h
సో బోట్ స్పీడ్ ఇచ్చాడు ఇన్ స్టిల్ వాటర్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ 2 km/h. సో స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ బై బోట్ టు గో 95 km డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ వెళ్ళాలంటే టైం ఎంత పడుతుందో ఒక బోట్ కని అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోట్ స్పీడ్ ఎంత చూడండి. బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 17 km/h ఇచ్చాడు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసరికి 2 km/h. అన్నీ కూడా అవర్స్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఈవెన్ అడిగింది కూడా మనకి అవర్స్లో కనిపెట్టమన్నాడు. సో టైం ఫార్ములా ఏంటి, టైం కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, డిస్టెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ 95 km. ఓకే, మనం ఏం చేద్దామంటే 95 బై, సో స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ డౌన్ స్ట్రీమ్ కాబట్టి బోట్ స్పీడ్ అలాగే స్ట్రీమ్ స్పీడ్ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 17 + 2 అంటే 19. సో 19 5 95 అవుతుంది కాబట్టి 5 hours అయితే టైం పడుతుంది. కాబట్టి 5 hours అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అదే ఒకవేళ అప్ స్ట్రీమ్ అంటే అప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఓకేనా, మైనస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. P can do piece of work in 30 days. Q can do same work in 40 days. They work together 5 days. Then Q left. How much time will P working alone take to complete the remaining work? Problem. ఓకేనా, చూడండి. సో P can do piece of work in 30 days అన్నాడు. సో P ఎన్ని రోజులు వర్క్ చేస్తాడంటే 30 daysలో వర్క్ చేస్తాడు. Q అదే వర్క్ని 40 daysలో వర్క్ చేస్తాడు. అలాంటప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 120 అవుతుంది. అలాంటప్పుడు ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, సో 3 times అవుతుంది, 43 times అవుతుంది. ఓకేనా, 34 times 43 times. 4 అనేది ఎఫిషియన్సీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 4 అలాగే 3 అనేది ఎఫిషియన్సీ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే P అనేవాడు రోజుకి 4 పాటలు చేస్తాడు, Q అనేవాడు రోజుకి 3 పాటలు చేస్తున్నాడు. అలా చేస్తూ పోతే Qకి 40 days పడింది టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి, Pకి 30 days పడింది టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. ఓకేనా. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటుందంటే దే వర్క్ టుగెదర్ 5 days. ఇద్దరు కూడా కలిసి 5 days వర్క్ చేస్తారు. ఇంటూ, సో ఇద్దరు కూడా కలిసి 1 dayకి ఏం చేస్తారు, 4 + 3 7 పార్ట్ చేస్తారు. 5 days కాబట్టి 5 7s 35 అవుతుంది. కాబట్టి 35 వర్క్ కంప్లీట్ అయింది. టోటల్ వర్క్ ఎంత మన దగ్గర 120 ఉంది, 35 కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మైనస్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ మనకి 11 ఉంటుంది. 11 - 8 అంటే 11 - 3 అంటే 8 వస్తుంది, అంటే 85. సో రిమైనింగ్ వర్క్ ఉంది. ఈ 85 రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి, సో P మాత్రమే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనోడు 5 days తర్వాత Q + P స్టార్ట్ చేసినప్పటికీ Q లెఫ్ట్ అయ్యాడు, అంటే Q వర్క్ ఆపేశాడు అనమాట. Q వర్క్ చేయట్లేదు, ఇప్పుడు Q వెళ్ళిపోయాడు. సో ఓకే, P మాత్రమే ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. సో P అలోన్ ఎలా కంప్లీట్ చేస్తాడని అడుగుతున్నాడు. టోటల్ వర్క్ మన దగ్గర మిగిలింది ఎంత, 85. ఓకేనా, 85 ఉంది. చూడండి ఇక్కడ రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి 85 ఉంది. నెక్స్ట్ వర్క్ ఎవరు చేయాలంటే A చేయాలి. నెక్స్ట్ వర్క్ ఎవరు చేయాలంటే P చేయాలి. P యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 4 ఉంది. కాబట్టి డివైడ్ చేయండి. ఎలా డివైడ్ చేస్తారంటే చూడండి. ఓకే, 4 2s ఏమవుతుంది, 8 అవుతుంది. 5 ఉంది కాబట్టి 4 1s 4 అంటే బై 1 ఉంటుంది ఫ్రెండ్స్, 1. ఓకే, ఇక్కడ 21 days ఉంది. 21 days 1/4 వచ్చింది. 21 days 1/4. ఓకే, ఇక్కడ చూడండి 21 days ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చాడు. 21 days 1/4. ఓకే, 21 days 1/4. ఓకే, కాకపోతే ఈ 1/4 ఏంటి, ఇక్కడేమో 6 hours ఇచ్చాడు, 18 12 6. ఇక్కడేమో 20 days 21 days 21. సో 20 కాదు, అన్నిట్లో 21 ఉండాల్సిందే. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ 21 days కన్ఫర్మ్. కాకపోతే ఈ 1/4 ఉంది కదా, ఇది అవర్సా లేకపోతే డేసా అంటే మనం కనుక్కుంది ఇప్పుడు దాకా టోటల్ డేస్లోనే ఉంది. ఇప్పుడు మనం కనుక్కుంది 1/4 అనేది కూడా డేస్లోనే. ఒక డేలో 1/4 అంటే అది ఎన్ని గంటలు అవుతుంది, 1 dayకి చూడండి డేలో ఏమైందంటే 1/4 అయింది. సో 1 dayకి ఎన్ని అవర్స్ ఉంటాయి, 24 hours ఉంటాయి. బై 4 ఉంది. 4 6 24 కాబట్టి 6 వచ్చింది, అంటే ఇప్పుడు 6 hours ఉన్నట్టు. సో 21 days 6 hours అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 21 days 6 hours. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఏ స్టూడెంట్స్ మార్క్స్ వర్ ఇన్కరెక్ట్లీ ఎంటర్డ్ 92 ఇన్స్టెడ్ ఆఫ్ 78. సో 78 మనోడు ఎంటర్ చేయబోయి 92 ఎంటర్ చేశాడు అనమాట ఒక మార్క్ షీట్లో. అలాంటప్పుడు మనోడికి మార్క్స్ ఎంత పెరిగాయంటే చూడండి. సో ఇక్కడ ఎంత పెరిగాయి, 12 నుంచి 8 అంటే 4 వస్తుంది. ఇక్కడ 8 నుంచి 7 అంటే 14. సో 14 మార్క్స్ ఎక్స్ట్రా మనోడు యాడ్ చేసుకున్నాడు బై మిస్టేక్ అని, కావాలని కాదు కానీ బై మిస్టేక్లో ఎంటర్ అయ్యాయి అనమాట, ఇన్కరెక్ట్లీ ఎంటర్ అయ్యాయి. సో డ్యూ టు దిస్ దానివల్ల ఏమైందంటే యావరేజ్ మార్క్స్ అనేవి క్లాస్ గాట్ ఇంక్రీజ్డ్ బై హాఫ్. యావరేజ్ మార్క్స్ అనేవి ఏంటంటే క్లాస్తో పోలిస్తే హాఫ్ మార్క్స్ ఇంక్రీజ్ అయిందనమాట. అంటే హాఫ్ మార్క్స్ ఏమైందంటే యావరేజ్తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్.
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు తెలియదు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, టోటల్ ఎంతమంది ఉన్నారనేది మనం కనిపెట్టాలి. టోటల్ ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్, టోటల్ ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి ఎక్స్ అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది మనకి 14 మార్క్స్ అనేవి ఇన్కరెక్ట్గా మెన్షన్ అయినాయి బై, సో ఎక్స్ మెంబర్స్ మీద ఇంక్రీజ్ అయింది ఈజ్ ఈక్వల్ టు, అందువల్ల ఏమైంది మనకి, సో 1/2 ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇది కూడా ఇంక్రీజ్డ్ వాల్యూవే. సో రెండు కూడా యావరేజ్గా ఇంక్రీజ్ చేసి మనం చేసాం. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 14 2 ఏమవుతుంది 28 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 28. కాబట్టి టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు 28. ఎక్స్ అంటే అర్థం ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని. కాబట్టి డి ఈక్వల్ టు 28 అవుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ మీకు క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పడం ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి షార్ట్ కట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్లు ఏమంటున్నా అంటే బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్, సో సెల్లింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 625 రూపీస్ అని. సో ఇంతకు అమ్మడం వల్ల ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 25% వచ్చింది. ఒకవేళ ఎంత కమ్మితే అంటే సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు అగైన్. సో ఎన్ని రూపాయలకు అమ్మితే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 35% వస్తుందని అడుగుతున్నాడు. 35% ప్రాఫిట్ రావాలంటే మనం ఎంతకి సేల్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాస్ట్ ప్రైస్ ఎంతో చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంత తెలియాలంటే 625 బై, సో ఇక్కడ 25 ఉంది కాబట్టి 100 + 25 125 అవుతుంది. ఇంటూ 100 చేయండి సరిపోతుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ 625 అంటే ఏం రాసుకోవచ్చు 25 స్క్వేర్ అవుతుంది. సో 125 అంటే 25 × 5 అవుతుంది. 25 ద్వారా ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఒకటి, అగైన్ 5 5 is 25. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు 500 వచ్చింది కాబట్టి ఇక్కడ 500 అని అడదాం. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 500, కాస్ట్ ప్రైస్ 500 ఉంది, మనకి ప్రాఫిట్ 135% రావాలి. కాస్ట్ ప్రైస్ 500 ఉంది, మనకు ప్రాఫిట్ 35% రావాలి. సో కాస్ట్ ప్రైస్ 500 అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పటికైనా సరే 100% సమానం. మనకు కావాల్సింది ప్రాఫిట్ 35%, 100 + 35 135 అవుతుంది. సో మనం ఏం చేయాలంటే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 5తో మల్టిప్లై చేస్తే 5 5 is 25 అవుతుంది. 5 3 is 15, 15 to 17 అవుతుంది. 5 1 is 5, 6 అవుతుంది. కాబట్టి 675 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 675 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదే ప్రాబ్లం మనం మరొక విధంగా సాల్వ్ చేయొచ్చు. ఈ 625 అనేది ఏమవుతుందంటే ప్రాఫిట్ 25% కాబట్టి 125 అనుకుంటే, ఇంటూ మనకు కావాల్సింది గెయిన్ ఆఫ్ 135, గెయిన్ ఆఫ్ 35% కాబట్టి ఇంటూ 135 చేయండి. ఇంటూ 135 సాల్వ్ చేస్తే చూడండి. సో 25 క్యాన్సిల్ అవుతుంది, అలాగే 25 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 5 is క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 5తో మల్టిప్లై చేస్తే 5 5 is 25 అవుతుంది. 5 3 is 15, 15 to 17 అవుతుంది. 5 1 is 5, 1 6 అవుతుంది. 675 చూడండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఓకేనా, ఎలా సాల్వ్ చేస్తామంటే అగైన్ చూడండి, 625 ఉంది కదా, 625 సేల్ చేయడం వల్ల మనోడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది 25, అంటే 100 + 25 125. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ప్రాఫిట్ 135% రావాలంటే మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ 35%. ప్రాఫిట్ 35% అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. 100 + 35 135 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అలాగే అప్టిట్యూడ్ మాక్ టెస్ట్ యూజ్ చేసుకుంటున్న ప్రతి ఫ్రెండ్ కూడా సో మీరు ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను సాల్వ్ చేయడం కన్నా ముందే మీరే సాల్వ్ చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో మ్యాథ్స్ గుర్తుండాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మీరు మర్చిపోవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఫార్ములాస్ కానీ, మెన్సురేషన్ సంబంధించిన ఫార్ములాస్, అలాగే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి యావరేజ్, ప్రతి కాన్సెప్ట్ సంబంధించి మినిమం ఫార్ములాస్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీరు ఈ ఆప్టిట్యూడ్ మాక్ టెస్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు. సో గుర్తుండాలంటే ఏం చేయాలి, ఎక్కువగా మాక్ టెస్ట్ ఇవ్వండి, మీకు ఏ టాపిక్ ఈజీగా ఉంటుందో ఏ టాపిక్ హార్డ్గా ఉంటుందో అర్థమవుతుంది. ఎక్కువగా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా ఏ టాపిక్ ఈజీగా ఉన్నారో ఏ టాపిక్ వీక్ ఆర్ స్ట్రాంగ్ ఉన్నారో అర్థమవుతుంది. ఓకేనా, ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.